హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు రవ్వతో ఉత్తప్పం చేసుకోబోతున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయండి. పక్కనే గంట సింబల్ కూడా నొక్కండి. ఫస్ట్ మనం చట్నీ చేసుకోబోతున్నామండి ఉత్తప్పం కోసం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అండి. కొంచెం వేడయ్యాక ఒక 6 మిర్చి తీసుకున్నాను అండి. నేను 5 to 6 కొంచెం మిర్చి వేగాక కొన్ని పల్లీలండి, ఒక గ్లాస్ పల్లీలు తీసుకున్నా అంటే నేను చిన్న టీ కప్పు గ్లాస్తో. నెక్స్ట్ కొంచెం కరివేపాకు అండి టేస్ట్ కోసం. కొంచెం పుట్నాలు ప్లస్ కొబ్బరి అండి. కొబ్బరి ఉంటే తీసుకోండి, టేస్ట్ కోసం అండి అది కూడా. కానీ కొబ్బరి వేస్తే చాలా బాగుంటుందండి. కొబ్బరి అండ్ పల్లీలు పుట్నాలు తీసుకున్నాను అండి. దాంతోపాటు కొంచెం కరివేపాకు, వెల్లుల్లి తీసుకున్నాను అండి, ఒక 4-5. ఇలా కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ అండి, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అండి నేను. ఇలాగా మెత్తగా చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్న మెత్తగా పట్టుకొని ఇలా సైడ్లో తీసేసుకోవాలండి. చట్నీ అయిపోయింది. దీనికోసం తాలింపు పెట్టుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి, ఒక 5 to 10 రెబ్బలు లేదా మన ఇష్టం అండి అది. కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి అండి. చూడు ఇలా చట్నీలోకి వేసేసుకోవాలండి తాలింపు. నెక్స్ట్ అండి చూడండి, ఒక బౌల్ తీసుకొని ఏ గ్లాస్తో తీసుకుంటారో అదే గ్లాస్తో కొలతలు చెప్తున్నా అండి. నేను 1 కప్పు పెరుగు తీసుకున్నా. అదే కప్పుతో 2.5 గ్లాస్ రవ్వ తీసుకున్నా అండి నేను. ఉప్మా రవ్వ అండి, సన్న రవ్వ అంటాం కదా, అది బొంబాయి రవ్వ కూడా అని అంటాము. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర అండి, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ పసుపు కలర్ కోసం అండి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ కారం అండి, ధనియాల పొడి అండి ఒక హాఫ్ స్పూన్, నెక్స్ట్ చూడండి ఇలాగ అన్ని వెజిటేబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలండి. ముందు పచ్చిమిర్చి తీసుకున్న ఒక 2-3 సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక టమాటో. వెజిటేబుల్స్ అన్నీ మన ఆప్షనల్ అండి ఇవి. ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాండి, కొన్ని సైడ్లో తీసుకున్నాను అండి నేను. నెక్స్ట్ క్యారెట్ తురుమండి, ఒక 2 క్యారెట్స్ నేను ఇలా తురుముకొని వేసుకున్నా. కొంచెం కొత్తిమీర. ఇలా అన్నీ కలిసేటట్టు అన్నీ కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి రవ్వ ఉత్తప్పం. నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి.
ఎక్కువ వాటర్ వేయకండి, మరీ లూజ్ అయితే ఉత్తప్పం రాదండి. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హ్యాండ్స్తో కూడా కలుపుకోవచ్చండి ఇలాగా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫుల్గా కలుపుకొని అయిపోయిందండి, రెడీ అయింది ఉత్తప్పం వేసుకోవడానికి. నెక్స్ట్ దోశ వేసుకోవడానికి పెన్నం పెట్టుకున్నా అండి. నెక్స్ట్ ఆనియన్తో ఒక్కసారి ఇలా చేసుకోండి. నెక్స్ట్ వేసేసుకోవడం అండి ఇలాగా ఉత్తప్పం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా వేసుకోనండి, లేదంటే కొంచెం అక్కడక్కడ ఇది అవుతుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. చూడండి, పైన నేను ఇందాక చెప్పాను కదా కొన్ని ఆనియన్స్ సైడ్లో పెట్టుకున్నాను కానిసుకో, దానిపైన ఆనియన్స్, క్యారెట్, టమాటో మన ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. కొన్ని టమాటో అండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయండి. చూడండి, ఇలా చిన్నగా స్పూన్ గరిటెతో ఇలా అనుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఉల్టా తిప్పేసుకోవాలండి కొంచెం. నెక్స్ట్ దోశ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, చట్నీ అండ్ రవ్వతో ఉత్తప్పం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.